చిలుక పిలిచెను ఈ వేళ. వచ్చేసా బాబీ గారు వచ్చి ఏట్రా హలో సార్ ఒక్క నిమిషం టాబ్లెట్ లేవుతున్నా. యా సో హై గైస్, ఎలా ఉన్నారంతా? హోప్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ విత్ ఎవరీవన్. నేను మీ తేజేష్. సో మనం ఈరోజు ఎక్కడికి పోతున్నాం? ఇక్కడ నుంచి ట్రాఫిక్ వ్యవస్థ లేచే అందుకే తొందరగా బయలుదేరుతా ఉన్నా. ఇక్కడికి వెళ్తున్నాం అరంబిక్లమా, మ్యాండేటరీ ఇది ఉండాలి. ఆల్ సెట్, పెట్రోల్ కొట్టించాలి. ఏంటి పరిస్థితి? రికార్డ్ అవుతుందో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు, బట్ మేనేజ్. ఇంకా టిఫిన్ వెళ్ళాలి. ఫస్ట్ ట్యాంక్ బండ్ దగ్గర మా అన్నయ్య ఒక టిఫిన్ షాప్కి వెళ్ళేసి వచ్చాడు. నా లైఫ్లో నేను ఆ టిఫిన్ షాప్ కూడా అంత చేసేస్తారు వచ్చేది. జస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ థింగ్స్. ఆరి రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఆరి అంటే రిపేర్ ఎవ్రీథింగ్. యా, సైడ్ మిర్రర్ లూజ్ అయిపోయింది, ఏం చేస్తాం అంతే. ఇంకా టిఫిన్ షాప్ అని చెప్పాను కదా, వచ్చాను, తిన్నాను. నిజంగా అన్ని ఇచ్చిన రిలేషన్ తప్పు లేదనిపించింది తెలుసా, అంత బాగుంది ఇక్కడ. లైక్ సాంబార్, లైక్ ఏంది సాంబారేనా అసలు, అంత బాగుంది ఇంద్ర నాయన. వైజాగ్లో కూడా ఇలాగ ఎప్పుడు తినలేదు కానీ నేను సాంబారు 4 సార్లు వేయించుకున్న సాంబార్. 2 బోండా చెప్పుకున్నా, 2 వడ చెప్పుకున్నా, అండ్ ఇంకేం చెప్పాను, ప్లెయిన్ దోశ. ఆ మూడింటికి 4 సార్లు చెప్పా సాంబార్. ఏముందరో నాయన అనుకున్నా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలా మర్చిపోయింది చూడు నేను. సూపర్ రా బిట్టు, సూపర్. బిట్టు అనియా సూపర్ రా. థాంక్యూ అనియా, నువ్వు సూపర్ రా. టిఫిన్ మాత్రం నిజంగా చాలా వర్త్ అనిపించింది. 95 రూపీస్, 90 అయింది కానీ వర్త్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వేర్ ఎక్కడికి వెళ్దాం? ట్యాంక్ బండ్. అలా బయటికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని పోదాం. తర్వాత అలా చార్మినార్కి వెళ్ళొద్దాం. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్. అక్కడ వీడు ఇంకా ఫోన్ చేయలేదు, మర్చిపోయాను నేను. ఫోన్ చేయాలి. ఫోన్ చేసి లొకేషన్ హారిక కూడా ఉంది అక్కడ. హారిక అక్కడే ఉందండి. కాదన్నా 360 కాదు, సరే గోప్రో 360. 360 మా కంపెనీ డీజే. కెమెరా 360. 360 కాదు. ఎందుకులే నీకు ఏస్ బతుకు. నేను చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను కన్ఫ్యూజ్ అయిపోయా. వద్ద ఎవరికి వచ్చి చేస్తావు 360 అంటే నేను ఇంకా ఇష్టం 360 అంటున్నాడేమో అనుకున్నా. అది కాదు కదా, అసలు ఏం మాట్లాడుకుంటే నాకు అర్థం కాలేదు. అక్కడ అది దారుణం. అది ఆ దోశ ఏందయ్యా బాబు, వాడు ఏమీ చేశాడు. అది అంతా నువ్వు ఆ సాంబారు అలా దోశని సాంబార్ మిల్చుకొని అలా పెట్టుకుంటున్న వడ్లు ఇంకా నవలక్షలు వెళ్ళిపోతుంది టెంపుల్లో తర్వాత. చాలా బాగుంది నిజంగా, మస్ట్ ట్రై. నేను లొకేషన్ పెడతాను, ఫస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. నిజంగా ఇంతలో చెప్తున్నా అంటే అర్థం చేసుకుని ఎంత 10 అయిందా ఇంకోటి అమ్మ.
అంత టైం ఉంది. గంటలో 10:30 కిలోమీటర్స్ మా డాడీ కూడా ఎంత వెళ్తుందండి. వావ్ వావ్ నైస్. వెల్ స్ట్రీట్స్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసాం చివరికి. బండి అక్కడెక్కడో పెట్టి ఇక్కడ తిరుగుతున్నాం. దిక్కు చార్మినార్ వచ్చేసాం. ఏం డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది ఎందుకో తెలియదు. ముందు డిస్ప్లే మాట్లాడుతుందా? ఇది చార్మినార్. సో ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. కెమెరా ఇలా లేదన్నాడు, జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాం, పర్లేదు. బ్యాగ్ అక్కడ లాకర్లో పెట్టేసి రావాలంట. బ్యాగ్ హెల్మెట్ అక్కడ ఇచ్చేసి వద్దాం. కెమెరా లోటెడ్ అన్నారు. చూద్దాం ఏమంటారా. చాలా చేసింది. చూస్తారా టైపు ఫోటోస్ బాగా తీయడం కాదు లేదంటే మనకి. దీంట్లో ఫోటో తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ బస్ అసలు కనిపిస్తుందా? చూసారా? భలే ఉంది. ఎక్కడ ఉంది? యా అది ఏంటిదో చూద్దాం మ్యాప్స్లో ఒకసారి. అక్కడే ఆ రైట్ సైడ్ అక్కడ చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఆ వాటర్ అంతా అది పీజియన్స్ అంతా అక్కడే వస్తున్నాయి. చూద్దాం ఎంట్రీ ఎంత ఉందో చూసుకొని వెళ్దాం. పైనుంచి వ్యూ ఇలా ఉంది. కెమెరా ఎక్కడ పడిపోతుంది మేము వేస్తుంది కూడా. పిజన్స్ ఇది ఫ్రేమ్ అంటే అసలు ఇది ఫ్రేమ్ అంటే జస్ట్ లుక్ ఎట్ దిస్. డామినోస్ బ్రో. చార్మినార్ దగ్గరకు వచ్చి డామినోస్ ఎవరు తింటారు? లైక్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ డామినోస్ ఇట్స్ ఓకే, బట్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ దెమ్. హైదరాబాద్ వచ్చామంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ. నేను ఇందాకలా కూర్చొని వర్క్ చేసుకుంది అక్కడ.
అక్కడ కనిపిస్తుంది ఈ చెట్టు మధ్యలో ఎంఏ అని చెప్పి ఉందా, అక్కడ కూర్చొని వర్క్ చేసుకున్నా. నాకు స్టోరేజ్ ఫుల్ అయిపోతే మెమరీ కార్డ్ అంతా ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలా ఒకవర్ I'm so happy right now. Wow. నేను అక్కడిని సెక్యూరిటీ కూడా చూసాడు అనుకున్నాను. నాకు సెకండ్ అంటే చూసాడు, అక్కడికి అంతగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాలబ్బా, భలే ఉంటుంది ఆ ప్లేస్. పిజన్స్ అది అక్కడ జల్లితే పిజన్స్ అన్నీ ఎగురుతాయి అంట. సినిమాలో చూడడమే. చూద్దాం, వెళ్దాం. బండి ఎక్కడ పార్క్ చేసాను కూడా తెలియదు. అటువైపు అంటే ఎలా ఇంకో రెండు వేద్దాం. ఇంకా తొందరగా అయిపోయింది, ముందు కూడా వెళ్ళాను. I think I saw them somewhere. Let's just wait here. ఇంకా అసలు ఈ మధ్యలో ఆర్చ్ది లైక్ ఇస్ ద బెస్ట్ థింగ్ హియర్. ఫోటో విత్ ఫోటోస్. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనతో ఎవరు ఫోటో దిగరు. వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం అందరూ ఫోటోలు దిగుతారు. అది లెక్క నాకు అర్థం కాదు. నైట్ టైం చాలా బాగుంటుంది అంటారు చార్మినార్. చూద్దాం, ఇక్కడ ఉన్న టైంలో ఎప్పుడైనా రావచ్చేమో. పూనం ఓకే, ఇచ్చేద్దాం. అక్కడికి పోదాం. మొత్తం క్లోజ్డ్ అయిపోయింది, లాక్ వేసి. బ్యాగ్ పెట్టిన దగ్గర ఏమో అప్పుడు మర్చిపోతాం. బ్యాగ్ లాకర్ రూమ్లో పెట్టాం. గంట 50 రూపాయలు పెట్టాం. పెట్టి పావు గంట కూడా అవ్వదు అనుకుంటా, పావు గంట అరగంట అయింది. అట్లీస్ట్ భోజనం మీద ఆపర్యం తగ్గింది. ఇక్కడ నుంచే కాదు సిటీ కనిపించింది, ఎక్కడి నుంచో సిటీ అంతా కనిపిస్తుంది అబ్బా. ఇందాక లాస్ట్ చూసాం కదా, అక్కడ అలాగా ఒక హోల్ ఇలాంటి హోల్ దగ్గర నుంచి కనిపిస్తుంది. అంతా వీటేసక్ ఇది అనుకున్నా, ఇది కాదు. ఇది కాదు.
stays, this is what I always do, like solo traveling. Not that maybe travel అవ్వఉండొచ్చు చాలా మందికి, బట్ ఫర్ మీ ఇట్ ఈస్. ఓ 7 minutes చాట్లు పెట్టేస్తున్నాయి. 7 minutes అయిపోయింది దీనికి అప్పుడే. కొంచెం ఆపుదాం, ఇది కూడా కొంచెం వేడెక్కింది. చలి అయ్యాక స్టార్ట్ చేద్దాం మళ్ళీ. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఇక్కడే ఉంది, అక్కడే సరదాగా వెళ్ళొద్దాం. అలాగా చేసే పాపాలే కాదు, పుణ్యాలు కూడా చేస్తాం మనం. సక్సెస్ఫుల్లీ వచ్చేసాము. అక్కడి నుంచి మనం ఏదైతే చేసామో ఇక్కడికి వచ్చాము. అక్కడ నుంచి ప్లేసెస్ బాగా కనిపించాయి, ఇప్పుడు కనిపించట్లేదు. అంటే సాలిట్యూడ్ ఎంజాయ్ చేస్తున్నా, బట్ స్టిల్ ఐ జస్ట్ ఆన్ సమ్మన్ అట్లీస్ట్ టు క్లిక్ మై ఫొటోస్. చాలా ట్రై చేశాను అడుగుదామని, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నా, but still can't, not being able to do. ఇప్పుడే లేసి కట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఫైన్. ఇక్కడ ఉన్నాయి పీజన్స్, పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. మసీగా ఏంటిది ఇది? Pigeons. What is this place? అంటే గూగుల్ మ్యాప్స్లో అప్పుడు చూసినట్టు గుర్తు, ఇది మసీద్ అనుకుంటా, మసీద్ అని అనుకుంటా. Switch off your phones. పడుకుంటున్నారు కూడా ఇక్కడ జనాలు. ఆఫ్కోర్స్ మసీదులో పడుకుంటారు. నైట్ రాక్ స్టార్ మూవీ చూసా, నిన్న మూడు చాలా దారుణంగా ఉంది. మొత్తం ఇస్లామిక్లో ఉంది, నాకేం అర్థం కాదు. అలా కాదు, అక్కడి నుంచి అలా ఇప్పుడే అంతా ఇలా తిప్పి చూపించి. మూవీ షూటింగ్స్ ఇక్కడ బాగా అవుతాయి. ఫోటో షూట్స్కి వస్తే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ అబ్బాయి ఇది మాత్రం నిజంగా. ఇది దీనికన్నా అక్కడ అది నచ్చింది. నైట్ టైం ఎలాగుంటుందో మరి, ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడు బండి ఎక్కడ పార్క్ చేసినా ఎత్తుక్కుందాం పదండి. అదండి కాదు, అడుగు చూద్దాం. అటు చూసారు పక్కన పెట్టేసాము. డోర్ అది ఎక్స్ప్లోరర్. బాయ్ బాయ్ టాటా. Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapara. Sikrapais.